హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకు టీజీపీఎస్సీ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఇక చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది ఒక వెబ్ నోట్ ద్వారా టీజీపీఎస్సీ అందించడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో, అంటే టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ నెంబర్స్ కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి. ఇక వీటికి సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో వీటికి సంబంధించి వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ ఫర్ సెకండ్ స్పిల్కి సంబంధించినటువంటి సివి అనేది కండక్ట్ చేయబోతున్నట్లు కూడా టీజీపీఎస్సీ వెల్లడించడం జరిగింది. ఇక్కడ సివి రేషియో చూసుకున్నట్లయితే 1:5 వచ్చేసి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్స్ ఆర్ పికప్ ఫర్ ది రేషియో ఆఫ్ 1:5 ద్వారా మీకు పికప్ అయితే చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి సెకండ్ స్పెల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండి. ఫస్ట్ స్పెల్ కూడా కంప్లీట్ కావడం జరిగింది ఆల్రెడీ. బేసిక్ ఎగ్జామినేషన్ వచ్చేసి 8/7/2023 రోజున కావడం జరిగింది. అలాగే వీటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ టు బి హెల్డ్ ఫ్రమ్ 5/12/2024 టు 7/12/2024 వరకు అయితే మనకు సివి అనేది కండక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఎక్కడ సివి ఉంటుందంటే మనకు శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పబ్లిక్ గార్డెన్ నాంపల్లి హైదరాబాద్ సంబంధించి అయితే మనకు వెన్యూ అనేది ఉండడం జరుగుతుంది. కమిషన్ ఆఫీస్లో కాదండి, ఇక్కడ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో మాత్రము మనకు ఇక్కడ సివి అనేది అయితే కండక్ట్ అయితే చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇక రిజర్వ్ డే ఎప్పుడు కేటాయిస్తారంటే కుడ్ బీ ద రిజర్వ్ డే ఫర్ ది సబ్మిషన్ ఆఫ్ పెండింగ్ సర్టిఫికేట్స్ అండ్ యాబ్సెంట్ ఆఫ్ క్యాండిడేట్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్. క్యాండిడేట్స్ ఈజ్ యాబ్సెంట్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఈవెన్ ద రిజర్వ్ డే వచ్చేసి మనకి ఎప్పుడు కేటాయించడం జరిగిందంటే నో ఫర్దర్ టైమ్ టు విల్ బి గివెన్ అని కూడా ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకు 9 వరకు అయితే ఉంటుందండి. రిజర్వ్ డే వచ్చేసి 9 వరకు అయితే ఉంటుంది. 9లోగా మీరు మీకు కావాల్సిన అంటే 9th రోజు అయితే ఉంటుంది ఖచ్చితంగా. 9th రోజు రిజర్వ్ డే అనేది కేటాయించడం జరిగింది. ఇక సివికి ఏమేమి తీసుకెళ్ళాలంటే ముందుగా వచ్చేసి చెక్ లిస్ట్ అండి. చెక్ లిస్ట్ అంటే చాలామంది క్యాండిడేట్స్కి ఇంకా తెలియట్లేదు. చెక్ లిస్ట్ అంటే ఏం లేదంటే మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ డాటా అనేది చెక్ లిస్ట్ అని అనడం జరుగుతుంది. మీ యొక్క బేసిక్ డాటాని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి అప్లికేషన్ పీడిఎఫ్ అండి. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తారో దానికి సంబంధించి 2 కాపీస్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒక హాల్ టికెట్ వచ్చేసి జిరాక్స్ లేదా ఒరిజినల్ అంటే మీరు ఎగ్జామినేషన్ తీసుకెళ్ళిన హాల్ టికెట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ సర్టిఫికేట్ యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో ఉండాలి. స్కూల్ స్టడీ సర్టిఫికేట్ 1st to 7th క్లాస్ అండి. ఇది ఎందుకు కన్సిడర్ చేస్తారంటే లోకల్ రిజర్వేషన్ సంబంధించి ఇక్కడ 1st to 7th క్లాస్ అనేది అడగడం జరిగింది. మీరు ఓపెన్లో చదివిన ఏం కాదు, ప్రైవేట్లో స్కూల్లో చదివిన క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే రెసిడెన్సీ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక ప్రొఫెషనల్ కాన్వకేషన్ సర్టిఫికేట్ తీసుకెళ్లాలండి. అలాగే ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ వచ్చేసి ఖచ్చితంగా మీ యొక్క మదర్ లేదా మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఒకవేళ మ్యారీడ్ సంబంధించినటువంటి ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి కూడా మీ అమ్మ తరపు సర్టిఫికేట్ సంబంధించి అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక నాన్ క్రిమి లేయర్ సంబంధించి బీసీ క్యాండిడేట్స్ వచ్చేసి నాన్ క్రిమి లేయర్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ వచ్చేసి ఖచ్చితంగా మీసేవ ద్వారా ఇష్యూ అయిన సర్టిఫికేటే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సర్టిఫికేట్ ఓబీసీ నాట్ అప్లికేబుల్ అండి. ఎన్ఓసీ వచ్చేసి ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్కి ఎన్ఓసీ అయితే అప్లికేబుల్ అయితే కావడం జరుగుతుంది. ఇక 2 కాపీస్ ఆఫ్ అసిస్టేషన్ ఫామ్స్ అండి డ్యూలీ సైన్ బై ద గెజిటెడ్ ఆఫీసర్తో మీరు సైన్ చేసుకొని తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక ఎనీ అదర్ రిలవెంట్ ఫర్ ది నోటిఫికేషన్ సంబంధించి చూసుకోవచ్చు. ఇక వెబ్ లింక్స్ వచ్చేసి 5/12/2024 నాడు వెబ్ లింక్స్ అనేది వెబ్ ఆప్షన్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అలాగే లేటెస్ట్ 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాపీస్ అనేది ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ హాల్ టికెట్ నెంబర్స్ కూడా 1:2 రేషియోలో ఉంటుందండి. ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ 5/12/2024 టు 10 AM నుంచి అయితే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఫస్ట్ సెక్షన్లో మనకు 40 మెంబర్స్ వచ్చేసి ఇక్కడ సివికి అటెండ్ అవుతారు. ఫ్రెండ్స్, కొంచెం నాయిస్ వస్తుంది. ఏంటంటే మా పక్కింట్లో పెళ్లి జరుగుతుంది, అందువల్ల కొంచెం డీజే సౌండ్స్ కూడా వస్తాయి, కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక ఫర్దర్గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి.